అనే ముందుగా నీకు ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఇష్యూ అర్థమైతే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. చూడండి, ఇక్కడ చెప్పాను, క్లాస్ ఈస్ ద కోర్ ఆఫ్ జావా లాంగ్వేజ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ద మేజర్ కాంపోనెంట్ ఆఫ్, అంటే క్లాస్ అనేది కంపల్సరీ ఉండాలా ఉండక్కర్లేదా? సో అట్ ది సేమ్ టైం మనం చెప్పుకున్నప్పుడే క్లాస్ ఇస్ ఏ బ్లూ ప్రింట్ అన్నాం. క్లాస్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ టెంప్లెట్ ఆర్ బ్లూ ప్రింట్. ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ ఇష్యూ అన్నాం, బ్లూ ప్రింట్. ఓకే, నెక్స్ట్ క్లాస్ అండ్ ఇంకో మాట చెప్పాం, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మెంబర్ వేరియబుల్స్ అండ్ మెంబర్ మెథడ్స్ అని చెప్పాం. ఇప్పుడే మనం అంతా కూడా ప్రూవ్ చేసాం. వాడు ఇంట్ అని ఇస్తే మనం పాసెంజర్ అనే డేటా టైప్, కొత్త డేటా టైప్ ని క్రియేట్ చేసాం. ది క్లాస్ డిఫైన్స్ న్యూ డేటా టైప్. మరి ఈ డేటా టైప్ ని ఏదైతే ఉంది, కొత్త డేటా టైప్ ను మనం క్రియేట్ చేసాం కదా, అది ఏంటి సార్ అంటే, అది క్రియేట్ చేసాం బాగానే ఉంది, దాన్నే మనం ఏమని చెప్తామంటే ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అని చెప్పొచ్చు. అందుకని ఆబ్జెక్ట్ ఈజ్ అండ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఉదాహరణగా చెప్పొచ్చు మనం, ఎవరిని ఆబ్జెక్ట్ ఈజ్ అండ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అని చెప్పొచ్చు. ఓకే, క్లాస్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మనం ఏం చేయాలి అని అంటే, ఏ కీవర్డ్ వాడాలి? మనం చేసాం కదా ఇందాక, ఖచ్చితంగా ఏ కీవర్డ్ వాడాలి? ఫస్ట్ మనం క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు క్లాస్ అనే కీవర్డ్ని కంపల్సరీ అప్లై చేయాల్సి ఉంది. ఓకేనా? సో ఇక్కడ మనం చూస్తే క్లాస్ కంటెన్స్ బోత్ డేటా. ఇక్కడ డేటా అన్నా మీరు గుర్తుపెట్టుకోండి, డేటా అంటే మీరు ఇస్తున్న డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? వేరియబుల్స్. దట్ మీన్స్ మెంబర్ వేరియబుల్స్ అండ్ కోడ్ దట్ ఆపరేట్ ఆన్ దట్ డేటా. ఏవైతే వేరియబుల్స్ ఇచ్చామో ఆ వేరియబుల్స్ కి మనం ఏం చేసామంటే ఎడిషన్ అనే ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూని మనం చేయడం జరిగింది. ఓకే, సో ఏవైతే ఒక క్లాసులో మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసి దాని మీద మనకు కావాల్సిన ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తున్నాం, ఏదైతే మనం వేరియబుల్స్ ని ఒక క్లాసులో డిక్లేర్ చేస్తున్నాము, అట్లాంటి వేరియబుల్స్ అన్నింటినీ కూడా మనం ఏమని చెప్పాము అక్కడ, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఆర్ మెంబర్ వేరియబుల్స్ అని చెప్పడం జరిగింది. ఓకే, దానికి సంబంధించిన కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది ఏంటంటే ఒక నార్మల్ క్లాస్. సార్ నార్మల్ క్లాస్ అని ఎలా చెప్పగలరండి? ఒకటే విషయం మీరు అబ్జర్వ్ చేస్తే, దీని ముందర క్లాస్ అనే దాని ముందర ఫైనల్ అనే కీవర్డ్ కానీ యాబ్స్ట్రాక్ట్ అనేది కానీ ఏమీ లేదు. ఇట్లాంటివి ఏమీ లేవు. బై డిఫాల్ట్ దీని ముందర పబ్లిక్ కింద లెక్క, ఏమీ లేకపోతే పబ్లిక్ ఉన్నట్టు లెక్క అనుకుందాం. ఓకే, మరి దీనికి ఎక్కడికి వచ్చేటప్పటికి రూల్స్ లో ఇట్ కెన్ బి ఐదర్ అబ్స్ట్రాక్ట్, ఫైనల్ ఆర్ నార్మల్ క్లాస్. అలాగే ఖచ్చితంగా రెండోది మనం చూడండి, ఏ క్లాస్ మస్ట్ హ్యావ్ ఏ కీవర్డ్ ఉండాలి కంపల్సరీ? కీవర్డ్ మీన్స్ రిజర్వ్డ్ వర్డ్ విచ్ హాస్ ప్రీ డిఫైన్డ్ మీనింగ్. ఖచ్చితంగా ఒక కీవర్డ్ అప్లై చేసి పెట్టాలి. ఏంటిది? క్లాస్ అనే కీవర్డ్ని అప్లై చేసి పెట్టాలి. సో ఖచ్చితంగా దాని తర్వాత చూడండి, క్లాస్ తర్వాత క్లాస్ నేమ్ రాసేమో రాయలేదా? ఇష్టం వచ్చినట్టుగా పేర్లు రాయాలి, పాసెంజర్ అనో సంవాట్, అంతే తప్ప 1 2 3 4 5 6 ఒక ఐడెంటిఫైర్ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒక లీగల్ ఐడెంటిఫైర్ ని మనం ఇవ్వడం జరిగింది. ఓకే, ఇన్ ఫ్యూచర్ మనం చేస్తాం అవేంటంటే ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్, దాంట్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్లు చేస్తాం. ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన కీవర్డ్ వాడతాం, దట్ ఈస్ ఎక్స్టెండ్స్. ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ వాడి చేస్తాం. అలాగే కామా ఆపరేటర్ ఉపయోగిస్తాం. ఎక్కడ సార్ అంటే ఇంటర్ఫేసెస్. ఈ రెండు కూడా ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ లో వచ్చినప్పుడు మీరు చూద్దారు. నెక్స్ట్ ఒక క్లాస్ కి సంబంధించిన వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ విత్ ఇన్ బిగిన్ అండ్ బ్రాసెస్ లోపలే మనం ఏం చేస్తామంటే రాయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం ఇప్పుడే ప్రాక్టికల్ గా అప్లై చేసి చూసాం. నెక్స్ట్ మనం మెథడ్స్ కానీ తీసుకున్నట్లయితే, మామూలుగా మీకు చెప్పానుగా, ఒక క్లాసులో వేరియబుల్స్ డిక్లేర్ చేసేసినంత మాత్రాన గొప్ప విషయం ఏం కాదు. ఖచ్చితంగా ఆ వేరియబుల్స్ ఏం చేయాలి అంటే, జస్ట్ నువ్వు ఇక్కడ ఏదో ఇంటి ఏ కామా బి కామా సి అని రాసేసినంత గొప్ప విషయం కాదు. అది ఏం బిహేవియర్ ని పెర్ఫామ్ చేయాలనేది రాయకపోతే వేస్ట్. కాబట్టి మెథడ్ ఏదైతే ఉందో మెథడ్ అనేది కంపల్సరీ ఎందుకు డిక్లేర్ చేస్తామంటే, ఇన్పుట్ అయితే ఇన్పుట్ కి సంబంధించిన బిహేవియర్ ని, అవుట్పుట్ అయితే అవుట్పుట్ కి సంబంధించిన బిహేవియర్ ని. అర్థమవుతుందా? అంటే నీ ప్రాజెక్ట్ ఏది ఇచ్చాడో ఆ బిహేవియర్ ని అది ఏం చేయాలి అంటే మనకి చూపించడానికి, చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకనే ఏ క్లాస్ విత్ ఓన్లీ డేటా ఫీల్డ్స్ హ్యాస్ నో లైఫ్. ఉత్తి వేరియబుల్స్ డిక్లేర్ చేసినంత మాత్రాన ఎట్లాంటి ఉపయోగం లేదు. మరి ఏం చేయాలి? ద ప్రోగ్రామర్ మస్ట్ యాడ్ మెథడ్స్. ఖచ్చితంగా మెథడ్స్ ని యాడ్ చేసి దాని లోపల డేటాని మ్యానిపులేట్ చేయడానికి, అంటే ఇన్పుట్ అయితే ఇన్పుట్, అవుట్పుట్ అయితే
అవుట్పుట్ ఇష్యూ, ఇంకా మధ్యలో ఏదన్నా కోడింగ్ రాయాల్సి వస్తే అంతటిని కూడా దాని లోపలే మనం ఏం చేస్తామంటే ఆ మెథడ్ యొక్క దానిలో రాయడం జరుగుతుంది. మెథడ్ యొక్క బిగిన్ అండ్ బ్రాస్ లోపల. చూసారు కదా, మెథడ్ అంటే మీకు ఫంక్షన్ అని అర్థం. మీ మాటలో మీకు అర్థం కావడానికి ఈ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్ లోపల బిగిన్ అండ్ బ్రాసెస్ లో మనం కోడింగ్ అనేది ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కోడింగ్ అనే దాన్ని డిఫైన్ చేస్తాం యాజ్ పర్ ది పర్పస్. దానికి చూడండి, దాని యొక్క సింటాక్స్ కానీ చూసినట్లయితే ముందర టైప్ ఏం టైప్ అంటే రిటర్న్ టైప్. ఇక్కడ వాయిడ్ అని ఇవ్వాలా, లేకపోతే ఇంట్ అని ఇవ్వాలా, ఫ్లోట్ అని ఇవ్వాలా, ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇంతకు ముందర చెప్తున్నాను నేను. సో దీని ముందర ఒకవేళ ఇంటీజర్ ని రిటర్న్ చేస్తే ఇంట్ అని డిక్లేర్ చేయాలి, ఫ్లోట్ ని రిటర్న్ చేస్తే ఈ ముందర ఫ్లోట్ అని రిటర్న్ టైప్ ఇవ్వాలి. సో ఈ రకంగా దాని లోపల మెథడ్ యొక్క బాడీ రాయాల్సి ఉంది. ఓకేనా? సో మ్యాక్సిమం చూడండి, మీకు ఇందాక చెప్పాను, ఒక వేరియబుల్స్ డిక్లేర్ చేసిన వెంటనే మ్యాక్సిమం తర్వాత వెంటనే ఎవరు చేస్తున్నారంటే వేరియబుల్స్ డిక్లేర్ చేసిన వెంటనే మెథడ్స్ ని డిక్లేర్ చేస్తూ ఉంటాం. అందుకనే ఇక్కడ చెప్పినప్పుడు మెథడ్స్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద బాడీ ద క్లాస్ బట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ వేరియబుల్స్. మెథడ్స్ ఎప్పుడు ఏం చేస్తామంటే ఎక్కడైతే వేరియబుల్స్ డిక్లేర్ అవుతుందో తర్వాత వెంటనే మెథడ్స్ డిక్లేర్ చేస్తాం. ఇంటి ఏ కామా బి కామా సి అని డిక్లేర్ చేసిన వెంటనే ఇన్పుట్ ఆఫ్ అండ్ అవుట్పుట్ ఆఫ్ అనే మెథడ్ ని మనం వెంటనే డిక్లేర్ చేసి కోడింగ్ కూడా డిజైన్ చేయడం జరిగింది. సో దానికి ఏంటంటే మెథడ్కి ఒక పేరు ఉంటుంది, అది ఏదో ఒక దాన్ని రిటర్న్ చేసి తీరుతుంది. దాని లోపల కూడా నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ని పాస్ ఆన్ చేయొచ్చు. లోపల ఏం చేస్తామంటే బాడీ ఏదైతే కోడింగ్ రాయాలో ఆ కోడింగ్ ని మనం రాయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే దీని లోపల ఎట్లాంటి పారామీటర్స్ ని పాస్ ఆన్ ఏమీ చేయలేదు. ఇదివరకు అయితే మీరు సి లాంగ్వేజ్ లో చూసుంటారు, ఇంటి ఏ కామా ఇంటి బి అని ఇక్కడ నుంచి రాసి ఇక్కడ రాసి కింద నుంచి కాల్ చేసేవారు. సో ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలంటే ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ ఉండాలి. దట్ రియల్ వరల్డ్ ఎంటిటీ ఇస్ కాల్డ్ ఆబ్జెక్ట్. ఫైనల్ గా మనం చెప్పే విషయం ఏంటంటే ఎంత చేయాలి అంటే ఎవరు కావాలంటే మనం జావా అనేది ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి ఇట్ ఈస్ ఎ రియల్ వరల్డ్ ఎంటిటీ. మీకు ఇంతకు ముందర కూడా చెప్పాను, మీకు పాసెంజర్ ఉంటే గొప్ప విషయం కాదు, డ్రైవర్ వచ్చి ఏం క్రియేట్ చేయాలంటే వాడు టికెట్ ఇవ్వాలి. దట్ మీన్స్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. అంటే మనం ఇంట్ అని డిక్లేర్ చేస్తే గొప్ప విషయం కాదు, ఇంట్ పక్కన ఏనో వేరియబుల్లో బిఏనో వేరియబుల్లో లేకపోతే ఏదైనా వేరియబుల్స్ ఎలా ఇస్తామో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో మెమొరీ అనేది అలాట్మెంట్ జరగదు. అందుకనే ఆబ్జెక్ట్ 1 అని రాసి నేను చెప్పాను కిందకి ఇలాగా 1, ఒకటేమో ఏ ఆబ్జెక్ట్ 1కి, నెక్స్ట్ ది బి, నెక్స్ట్ ది సి. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయందే ఎట్టి పరిస్థితుల్లో మెమొరీ అలాట్మెంట్ జరగదు. బట్ ఆ మెమొరీ అలాట్మెంట్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఎవరి సహాయం తీసుకుంటుందంటే బై యూజింగ్ న్యూ ఆపరేటర్. న్యూ అనే ఆపరేటర్ ఏదైతే ఉందో దాన్ని డైనమిక్ మెమొరీ అలొకేషన్ అంటాం. డైనమిక్ మెమొరీ అలొకేషన్ సి లాంగ్వేజ్ లో ఉంది. ఇది ఎమ్ఎలాక్ అనే ఫంక్షన్ ద్వారా అప్పటికప్పుడు మెమొరీని అలాట్ చేసి ఆ వేరియబుల్స్ లోకి డేటాని స్టోర్ చేసే అవకాశాన్ని ఇస్తుంది. సో ఇక్కడ మనం చెప్పుకునే ఇష్యూస్ ఎంత అవే చెప్పుకుంటాం మనం అక్కడ పీపీటీలో చూసినా కూడా. అండ్ ఈజ్ అ రియల్ వరల్డ్ ఎంటిటీ, దాన్నే ఏమని చెప్తాం, ఇదేంటంటే an object in Java is essentially a block of memory contains space to store all the ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ కి మెమొరీని అలాట్ చేయడానికి మీకు చెప్పానుగా, ఇలా వేసి ఆబ్జెక్ట్ 1 అని రాసి ఏ అని రాసి ఆ ఏకి ఒక స్పేస్ ని అలాట్ చేసి పెడుతుంది. మళ్ళీ అగైన్ బి స్పేస్ అలాట్ చేస్తుంది, సి స్పేస్ ని అలాట్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇంకొక మాట కూడా ఏంటంటే మీకు ఇంకో మాట కూడా చెప్పాను, ఎవరి ద్వారా డైనమిక్ గా మెమొరీని అలాట్ చేస్తుందంటే బై యూజింగ్ న్యూ ఆపరేటర్. అంటే డైనమిక్ మెమొరీ అలొకేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా ఏం చేస్తుందంటే న్యూ అనే ఆపరేటర్ ద్వారా అప్పటికప్పుడు ఏం చేస్తుందంటే మనకి మెమొరీని అలాట్ చేయడం జరుగుతుంది. దానిలో ఇప్పుడు ఇంతకు ముందర ప్రోగ్రామ్ లో మనం ఇలాగా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి పెట్టుకున్నాం. సో ఇంకొక రకంగా కూడా ఇది ఫస్ట్ సింటాక్స్ మీరు చూస్తే class space class name space object is equal to new class name of first syntax. passenger space object 1 is equal to new passenger of అని రాయొచ్చు, లేదు ఇంకోలా కూడా రాయొచ్చు. ఇక్కడ సెమీకోలన్ పెట్టేసేసి అంటే ఆబ్జెక్ట్ 1 క్రియేట్ చేసి కింద రాస్తాం అనమాట. ఎలాగా ఆబ్జెక్ట్ 1 is equals to new passenger of అన్నా కూడా చూడండి
అంటే ఇది ఎలాగప్పుడు ఇంటి ఏ, ఇప్పుడు ఈ ఏకి న్యూ అనే ఆపరేటర్ ద్వారా డైనమిక్గా మెమొరీని అలాట్ చేస్తుంది. నెక్స్ట్ దీన్ని కూడా అలాగే రాయొచ్చు. అంటే రిజల్ట్ అదే వస్తుంది. అంటే రెండు రకాలైన సింటాక్సెస్ ఉన్నాయి. సింటాక్స్ చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఆబ్జెక్ట్ టు పాసెంజర్ ఆఫ్, చూడండి మీరు రెండు సింటాక్స్లు అప్లై చేసి చూడండి. అంటే రెండు రకాలుగా రాయొచ్చు అని అర్థం. సో ఇంతకు ముందర సింగిల్ లైన్లో ఉండటం వల్ల మనకి ఈజీ. ఇప్పుడు ఒకసారి కంపైల్ చేసి చూద్దాం. ఒకసారి స్క్రీన్ క్లియర్ చేస్తున్నాను. మళ్ళీ కానీ కంపైల్ ఎట్లాంటి ఎర్రర్ చూపించలా. చూడండి నేను ఎలా మార్చిన. అంటే రెండు రకాలైన సింటాక్సెస్ ఉన్నాయని అర్థం. ఆటోమేటిక్గా చూడండి మనకు రిజల్ట్ ఇచ్చింది 36, 34 + 56 90, అలాగే 78 + 90 168. సో కాబట్టి ఈ రకంగా మనం ఏం చేయొచ్చు అంటే క్లాసెస్ని, ఆబ్జెక్ట్స్ని, దాని పర్టికులర్ మెథడ్ ఇష్యూస్ని మనం క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు.